సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాక్స్. ఇప్పుడు మనం ఫలూదాని ఇంట్లోనే తయారు చేసుకుందామా. ఇవి సబ్జా గింజలు అంటారు, మీకు తెలిసే ఉంటుంది. నీళ్ళలో వేసుకుంటే బబుల్స్ లాగా తయారవుతాయి. నీళ్ళలో ఒక 2 స్పూన్ల సబ్జా గింజలు నానబెట్టుకొని ఇలా గిన్నెలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలని మరిగించిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ పాలను చూపిస్తున్నాను. ఆ పాలలో రోజ్ సిరప్, నిన్న చేసిన రోజ్ సిరప్ అనేది మీకు వీడియో తెలిసే ఉంటుంది. ఆ రూఅబ్జా అని రోజ్ సిరప్ అంటారు. రూఅబ్జా అని కూడా బయట దొరుకుతుంది బాటిల్స్లలో, అదైనా కొనుక్కోండి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని దానిలో 10 రూపీస్ సేమియా ప్యాకెట్ని దానిలో వేయాలి. ఎందుకంటే ఫలూదాకి సేమియా అనేది ఈ సేమియా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా సన్నటి సేమియా ఉంటుంది కదా, ముస్లింలు వాడే సేమియా అంటారు దాన్ని, ఆ సేమియా అయినా వాడుకోవచ్చు. తర్వాత సేమియా అనేది కొన్ని నీళ్ళల్లో వేసి ఉడికించాలి. మనం ఒక సేమియాని తీసుకొని ఇలా చేతికి పట్టుకుంటే మెత్తగా తగిలితే అది ఉడికినట్టు లెక్క. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నీళ్ళనన్నిటిని వడగట్టాలి. ఎందుకంటే సేమియా అనేది కొంచెం పొడి పొడిలాగా ఉంటే ఫలూదా అనేది తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఇలా చేతిలో తీసుకుంటే మెత్తగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మెత్తగా ఉడుకుకుంటే మరి మెత్తగా ఉండొద్దు, మరి గట్టిగా ఉండొద్దు, మరి మెత్తగా ఉండొద్దు. మీడియంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని జాలీలోకి, టీ జాలీలోకి అయినా కానీ వడగట్టే జాలీలో అయినా మనం వడగట్టుకోవాలి. ఎందుకంటే అది పొడి పొడిలాగా తయారవుతుంది. ఇలా వేసిన దాన్ని మీదంగా పైన చల్లని వాటర్, ట్యాప్ వాటర్ అయినా సరే మంచినీళ్ళు అయినా సరే పైనంగా పోసేసి ఇలా అంటే సేమియా అనేది పొడి పొడిగా తయారవుతుంది. పైనంగా చల్లటి వాటరు, ఐస్ క్యూబ్ వాటర్ అయినా సరే పోసి ఇలా పోసేయాలి. పోస్తే సేమియా అనేది బయట కొన్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఫలూదా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇలా ఒక గ్లాస్లోకి రూఅబ్జా, రోజ్ సిరప్ అని అంటారు కదా, దాన్ని రోజ్ సిరప్ని ఇలా గ్లాస్కి చుట్టూలా ఒక చెంచాతోటి ఇలా వేసుకోవాలి. తర్వాత మనం పైనంగా సబ్జా గింజలు ఉన్నాయి, సబ్జా గింజలను కూడా ఒక 2 స్పూన్ల సబ్జా గింజలు వేసుకోవాలి అదే గ్లాస్లో. తర్వాత పైనంగా సేమియాను, ఉడికించిన సేమియాను కూడా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీరు కావాలంటే సబ్జా గింజలు, మళ్ళీ సేమియా ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. ఇలాగా మీకు తినేదాన్ని బట్టి, మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి. పైనంగా రోజ్ సిరప్, రూఅబ్జా అంటారు కదా, అది కూడా వేసుకోండి. వేసుకుంటే మీకు స్వీట్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇంతే వేయాలని ఏం లేదు. తర్వాత పైనంగా మనం వేడి చేసి చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను కూడా పైనంగా పోసుకొని మీదంగా కావాలంటే టూటీ ఫ్రూటీలను గార్నిషింగ్కి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కానీ, మ్యాంగోస్ అయినా కానీ, యాపిల్ ముక్కలైనా సరే, మీకు నచ్చిన మామిడికాయ ముక్కలైనా సరే ఏవైనా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీలు, చెర్రీస్ ఏవైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.